ఇక్కడ మీకు కనిపిస్తుంది. రీడ్ ద ఫుల్ ఈమెయిల్ హియర్. మ్యాటర్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్ చదువుకుంటూ వెళ్దాం. వీఆర్ షేరింగ్ సమ్ డిఫికల్ట్ న్యూస్ రిగార్డింగ్ యువర్ పొజిషన్. యాజ్ ఎ రిజల్ట్ టుడే ఈజ్ యువర్ లాస్ట్ వర్కింగ్ డే. ఏదో ఒక రోజు, అంటే ఈ ఇన్సిడెంట్లో జరిగిన ఆ వ్యక్తికనే కాదు, కానీ ఏదో ఒక రోజు మీకు కానీ నాకు కానీ మన సగటు తమ్ముడో అన్నయో మనకి తెలిసిన ఫ్రెండ్స్ ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఈ మెయిల్ వస్తుంది. అది మనం ఫిక్స్ అయిపోవాలి. మనం ఇక్కడ ఏం పర్మనెంట్గా ఒక జాబ్లో ఉండడానికి రాలా. అయినా పర్మనెంట్ దాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఇట్స్ అ మిత్ అనేది నా ఫీలింగ్. ఎప్పటికప్పుడు ఒక కంపెనీ టు ఇంకో కంపెనీ, లేకపోతే ఒక ఉద్యోగం నుండి ఇంకో ఉద్యోగానికి ఎప్పుడు ద కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ అనేది ఉండాలి మనిషికి. ఒకే దగ్గర అలా ఉండిపోకూడదు. ఓకే ఫైన్, ఉన్నామా లేదా ఇవన్నీ సెకండరీ. బట్ one day, as a result, today is your last working day. We are grateful for your dedication, hard work and the impact you have made during your lifetime with us. After signing your termination paperwork, you will be eligible to receive a severance package subject to the terms and conditions of the severance plan. This is a mail from a Oracle company. This is a mail from a Oracle company which is just given ఒక 2-3 days బ్యాక్ అనుకుంటే ఇది పబ్లిష్ చేశారు. హియర్ యూ కెన్ సీ దట్. ఓకే, దిస్ ఈస్ ఎ ఒరాకిల్. మొత్తం ఇండియాలో 12,000 ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇండియన్స్ 12,000 మంది ఈ ఉద్యోగం ఇప్పుడు కోల్పోతున్నారు. అయితే ఏంటి అంటే నాకు అర్థం కానిది, ఖచ్చితంగా ఉద్యోగం మీద ఎంతోమంది వ్యక్తులు డిపెండ్ అయ్యి ఉంటారు. అందరం ఉద్యోగం మీద బ్రతుకుతున్న వాళ్ళమే, ప్రతి ఒక్కరు. వాటి మీద దానికి తగిన ఈఎంఐస్ ఉండొచ్చు, హౌస్ ప్లాన్స్ ఉండొచ్చు, లేకపోతే ఎక్సెట్రా చాలా ఉండొచ్చు. కానీ అన్నిటికీ చచ్చిపోవడం అనేది సమాధానం కాదు. మీరు చెప్పండి, ఒక వ్యక్తి ఇప్పుడు మీకు ఇక్కడ ఇన్సిడెంట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈయన పేరు భానుచందర్ రెడ్డి. జస్ట్ మొన్న మంగళవారం జరిగింది. మీకు ఇక్కడ డేట్ కూడా కనిపిస్తుంది, April 2, 2026. మొన్న మంగళవారం రోజు జరిగింది ఇది బెంగళూరులో. ఇన్సిడెంట్ ఏంటంటే, ఇన్సిడెంట్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న మాట. అయితే ఒక మనిషి సగటు బ్రతుకుతున్న ఈ ప్రస్తుత కాలంలో మనం బ్రతుకుతుండేది ఒక 60-70 ఏళ్ళు, మహా అయితే 70-75, 80 ఏళ్ళు బ్రతకడం. మనం తినే తిండికి, మనం ఉంటున్న పరిస్థితులకి, ఉన్న పొల్యూషన్స్కి మనం బ్రతికేది మహా అయితే 70-80 ఏళ్ళు సార్, అంతే. అంతకన్నా మనం ఎక్కువ బ్రతకగలమా? అలాంటి పరిస్థితుల్లో ఒక సగటు వ్యక్తి పుట్టినప్పటి నుండి 25 ఏళ్ళ జీవితం వరకు మాకు చదువులతోనే అయిపోతుంది. 15 ఏళ్ళ వరకు 10th క్లాస్, 17 years వరకు ఇంటర్మీడియట్, 21-22 years వరకు బీటెక్. ఇంకా డాక్టర్స్ అయితే చెప్పుకొని అవసరం లేదు, 30-35 ఏళ్ళు అవుతుంది. 30-35 సంవత్సరాలు చదివితే కూడా ఒక సగటు మనిషి డాక్టర్ అవ్వట్లేదు. అంటే డబ్బులు సంపాదించాలంటే ఏదో ఒక దాంట్లోకి వెళ్ళిపోవచ్చు, కానీ డబ్బులు ఒక్కటే కాదు. ఈ సొసైటీకి ఏదో చేద్దాం అనుకున్న వ్యక్తులు నాట్ ఓన్లీ డాక్టర్స్, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ సెక్టర్స్. గవర్నమెంట్ సెక్టర్ ఇస్ సర్వీస్ సెక్టర్ సార్. అది దానికి కూడా రీడింగ్ రూమ్స్కి వెళ్తే మనకు తెలుస్తుంది. రీడింగ్ ఒక సగటు భారతీయ యువత అంతా రీడింగ్ రూమ్స్లో చాలామంది ఉక్కిరి బిక్కిరి అయిపోతూ చదువుతున్నారు. కష్టమో నష్టమో డబ్బులకి చేయి చాచకుండానో కష్టపడి 30-35 సంవత్సరాలు ఒక మనిషి ఉద్యోగం తెచ్చుకోవడానికి సగటు మనిషి యొక్క జీవితం గడిచిపోతుంది. అది అయితే ఇప్పుడు మీరు చూస్తున్న మీతో పాటు మీ పిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ మనం నేర్పించాల్సింది ఏంటంటే, తర్వాత మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముందు ఇన్సిడెంట్ నుండి మనం అసలు ఏం నేర్చుకోవాలో ఒకసారి ఆలోచిద్దామండి. ముందు ఇన్సిడెంట్ ఏంటంటే, ఆయన పేరు భానుచందర్ రెడ్డి. ఇప్పుడు 25 years వరకు చదువు, హీస్ ఎ టెక్కీ కాబట్టి ఒక బీటెక్ చేశాడు అనుకుందాం. 21-22 years వరకు బీటెక్ కంప్లీట్ చేసి ఉంటారు. ఆ తర్వాత నానా కోర్సెస్. మన హైదరాబాద్ వెళ్ళి అక్కడ మొత్తం ఏరియా అంతా చూస్తే వాళ్ళే కదండి ద సో కాల్డ్ యూనివర్సిటీస్ నుండో, ద సో కాల్డ్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుండో చదువుకొని బయటకు వచ్చి అది సరిపోకపోతే ఎంతమంది అండి అక్కడ ఎస్ఆర్ఆర్లో హాస్టల్లో ఉంటూ ఆ ముందుకు వెళ్ళి అక్కడ చదువుకోవట్లేదు, కోర్సెస్ నేర్చుకుంటున్నారు. 23 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఎక్కడ టైం అయిపోతుంది అని చెప్పి చదువుతూ ఆ కోర్సెస్ నేర్చుకుంటూ ఉక్కిరి బిక్కిరి అవుతున్న యువత ఎంతమంది లేరండి? మీ చుట్టూనే ఉంటారు కదండి. అలాంటి వ్యక్తుల్లో మన భానుచందర్ రెడ్డి చాలా కష్టపడి చదివి, అంటే కోర్సెస్ నేర్చుకునేటప్పుడు దానికి ఎంత ఎఫర్ట్స్ పెడతారో జాబ్ కొట్టాలని కసితో, అలానే
బెంగళూరు, ఐ మీన్ హైదరాబాద్లో నుండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళి 80 lakhs ప్యాకేజ్ తెచ్చుకున్న వ్యక్తి అండి ఈయన. 80 lakhs ప్యాకేజ్. బట్ నేను ఈ వీడియో స్టార్టింగ్లో నేను ఒక మెయిల్ మీకు చదివి చూపించాను. సో ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికి మీ దిస్ ఈస్ యువర్ లాస్ట్ వర్కింగ్ డే అనే మెయిల్ రావచ్చు. ఈయనకు కూడా వచ్చింది, జాబ్ పోయింది. ఆ 80 లక్షల ప్యాకేజ్ మీద ప్రతి ఒక్కరికి ఈఎంఐస్ అనో డ్రీమ్స్ అనో ఏవేవో చాలా ఉంటాయి, తప్పదది. కానీ మొత్తానికి జాబ్ పోయింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి బెంగళూరు వచ్చేయడం జరిగింది. తన వైఫ్ షాజియా సిరాజ్, తను కూడా టెక్కే, తను కూడా ఒక ఐటీ ప్రొఫెషనల్. సో ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్. సో ఆ రోజు సోమవారం ఆ అమ్మాయి నైట్ షిఫ్ట్లు చేస్తుంది. నైట్ షిఫ్ట్లు చేసి మంగళవారం పొద్దున్న వచ్చేసరికి తన భర్త ఇంట్లో చనిపోయి ఉన్నాడు, సూసైడ్ చేసుకున్నాడు. దానికి ప్రధాన కారణం ఒకటే, డిప్రెషన్. జాబ్ పోయిందని ఒక డిప్రెషన్. ఇక్కడ మీరు చూడొచ్చు, షాజియా హ్యాడ్ రిటర్న్ హోమ్ ఫ్రమ్ హెర్ నైట్ షిఫ్ట్ అరౌండ్ 7:30 AM అండ్ రైజ్ ద అలారం వెన్ హర్ హస్బెండ్ డిడ్ నాట్ రెస్పాండ్. తీరా వాచ్మెన్ వాళ్ళందరూ వచ్చి డోర్లు బద్దలు కొట్టి చూస్తే తన భర్త శవం అక్కడ ఉంది. కన్నీరు మున్నీరు అయిపోయింది. అంటే అసలు నా వరకు నేను చెప్తున్నా, నాకెవరు ఇన్స్పిరేషన్ అంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులండి. కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ఆటో డ్రైవర్లు, లేకపోతే చిన్న చిన్న కూలి పనులు చేసుకునేవారు, వీళ్ళందరూ ఇన్స్పిరేషన్. లక్షలు మన కాస్ట్ ఆఫ్ లివింగ్కి లక్షలు అవసరం అండి. లక్షలు కాకపోయినా మహా అయితే డైలీ ఒక 100 రూపాయలు మనం సంపాదించుకున్నా మనం బ్రతకగలం, బ్రతికే పరిస్థితుల్లోనే ఉన్నాం. అంత అధైర్యపడిపోవాల్సిన అవసరం లేదు. సో కాకపోతే ఏంటంటే ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ ప్యాకేజ్ వచ్చిన తర్వాత జనాలు కూడా రాయల్టీకి అలవాటు పడిపోవడం సంథింగ్. ఇప్పుడు ఏమైపోయిందని మనం సడన్గా కిందకు వచ్చేస్తే జనాలు ఏమనేసుకుంటారని. అంటే మనం ఎవరి కోసం బ్రతుకుతాం, మన కోసమా జనాల కోసమా? మేము ఇప్పుడు భానుచందర్ రెడ్డి గారి మీద బీబీ షాజియా సిరాజ్ డిపెండ్ అయి ఉన్నారు. కానీ ఇందులో బిగ్గెస్ట్ ట్రాజడీ ఏంటంటే తన భర్త చనిపోయాడని తనకి ఆ విషయం తన కళ్ళ ముందు చూసిన వెంటనే అమ్మాయి షాక్ అయిపోయి పోలీసులు వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళందరూ నుండి జస్ట్ విత్ ఇన్ నిమిషాల్లో తప్పించుకొని 18వ ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడ నుండి దూకి చనిపోయిందండి. ఆవిడ కూడా సూసైడ్ చేసేసుకుంది భర్త చనిపోయాడని ఉండలేక. బికాస్ లవ్ మ్యారేజ్. వాళ్ళ పర్సనల్ విషయాలు నేను తీయాలని లేదు నాకు, దట్ సెకండరీ, ఇట్స్ నాట్ అప్ టు మై లిమిట్స్. సో దే వర్ మ్యారీడ్ ఈచ్ అదర్. భర్త చనిపోయాడు, ఆ అమ్మాయి 18వ ఫ్లోర్కి వెళ్ళి దూకి చనిపోయింది. ఇక్కడ మీకు చాలా క్లియర్గా ఉంది చూడండి ఒకసారి. We are told she was around for 20 minutes after the body was discovered. An officer said, amid the commotion, she is believed to have left unnoticed, taken the lift to the 18th floor and jumped. Minutes after Bhanuchandar Reddy was discovered hanging, his wife Bibi Shazia Siraz left from 18th floor of their apartment. అంటే మన చదువు మనకి ఏం నేర్పిస్తుంది? సో జాబ్ పోయిందనో, దాని మీద ఎన్నో ఒత్తిడులు ఉన్నాయనో, లేకపోతే ఎన్నిటిలోనో మనం తల దూచామనో, ఇట్స్ నాట్ ఓన్లీ ద ఆప్షన్ టు అంటే హ్యాంగింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ద ఆప్షన్. మనల్ని మనం చంపుకోవడం, ఇట్స్ ఏ డిస్రెస్పెక్టింగ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. సో పిల్లలకి ఏంటంటే మేబీ ఉద్యోగం తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే, ఉద్యోగం పోతే ఏమైంది అనేది కూడా మనకు తల్లిదండ్రులు కూడా నేర్పించాలి. ఇప్పుడు ఏమైపోయిందని, బ్రతకడం కోసం కదా ఈ ఉద్యోగాలన్నీ. మీరు ఇప్పుడు మీ మాట నా మాట ఒకసారి ఆలోచిద్దాం. బ్రతకడం కోసం ఉద్యోగాల కోసమే బ్రతుకుతున్నామా? మీరు చెప్పండి. బ్రతకడం కోసమా ఉద్యోగాల కోసమే బ్రతుకుతున్నామా? బ్రతకడం కోసం కదా. ఉద్యోగం పోతే మనం బ్రతకలేవా? మన చుట్టూ ఉన్న వ్యక్తులు బ్రతకట్లేదా? మన చుట్టూ ఉన్న జీవులకి ఎవరండి ఏమైనా వేస్తున్నారా? బ్రతకట్లేదండి. అంటిల్ ఆర్ అన్లెస్ ఒకరి ఇంట్లో చొరబడి దొంగతనం చేయనంత వరకు, ఒక్క రూపాయి తిన్నంత వరకు మనం కూలి పని అయినా చేసుకొని బ్రతకొచ్చు. కాకపోతే మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు, అది జీర్ణించుకోలేకపోతున్నారు. మనం బ్రతకొచ్చు. విద్యార్థులు అందరూ కూడా నేర్చుకోవాల్సింది ఇక్కడ, ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో మన బిజినెస్ కానీ మన ఉద్యోగాలు కానీ సడన్గా డౌన్ఫాల్ అయిపోతాయి. లేకపోతే మన ఇష్టమైన వ్యక్తులు కానీ వీళ్ళందరూ సడన్గా మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అయితే ఏమైపోయిందని
ఐ థింక్ దెర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ ఆఫ్టర్ ఎవ్రీ స్ట్రగల్, ఆఫ్టర్ ఎవ్రీ. కాబట్టి మనందరం ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీకు మొదటి నుండి నేను చెప్పుకొని వస్తున్నది అదే, ఏంటంటే భగవద్గీత ఈస్ ఏ సంథింగ్ దట్ విచ్ ఇస్ లైక్ ఏ ఫౌండేషన్. అంత పెద్ద కట్టడం నిలబడాలంటే భగవద్గీత లాంటివి మనం పిల్లలకు నేర్పించాలి. సో సరే ఏంటి ఇప్పుడు ఏంటి భగవద్గీత గురించి చెప్తున్నా, భగవద్గీత గురించి కాదు, వాటి యొక్క భావాల గురించి చెప్తున్నా. నేను ఎప్పుడూ చెప్పే ఒక శ్లోకం, సుఖ దుఃఖే సమే కృత్వ లాభో లాభో జయా జయో తదో యుద్ధాయ యుజస్వ నైవం పాపం అవాప్స్యసి. సుఖ దుఃఖాల్ని కష్ట సుఖాల్ని సరి సమానంగా చూడాలి. అలా చూడనప్పుడు స్థితప్రజ్ఞ పాటించినప్పుడు, న్యూట్రలైజేషన్ పాటించినప్పుడు మన అన్నిటి మీద మనకి వ్యామోహం వచ్చేస్తూ ఉంటుంది. నాకు కారు కావాలి, నాకు ఇల్లు కావాలి, వచ్చేటప్పుడు కొనుక్కుందాం, రాకపోతే ఏమైపోయింది ఇప్పుడు? దానికోసం మనం చచ్చిపోవాలా? దానికోసం మనం పుట్టింది, మీకు ఇక్కడ చాలా క్లియర్గా అనిపిస్తుంది. రెడ్డి హ్యాడ్ ప్రీవియస్లీ వర్క్డ్ ఇన్ ద యుఎస్ బట్ లాస్ట్ హిస్ జాబ్ లాస్ట్ ఇయర్ డ్యూ టు ఏఐ లెడ్ లే ఆఫ్. సరే ఏఐ ఇప్పుడు అందరి జీవితాల్లోనికి వచ్చింది, సరే ఉద్యోగం పోయింది, వీ విల్ డూ అనదర్ వర్క్. అంటే ఇది నా ఆవేదన కాదు, మన చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా మనం చెప్పాల్సిన విషయం ఇది. ఒకరోజు ప్రతి ఒక్కరికి ఏదో ఒక గడియల్లో అన్నీ కోల్పోయే సిచ్యువేషన్ ఒకటి వస్తుంది. మనం ఖచ్చితంగా దాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అది ఓకే, ఏమైపోయిందండి, కొంచెం సేవింగ్స్ ఉన్నాయి, లేదు సేవింగ్స్ లేవు, ఇంకొక జాబ్ కోసం ప్రయత్నం చేద్దాం, లేకపోతే ఏదో సేవింగ్స్ డబ్బులతోని ఏదో ఒకటి కొనేసుకుంటూ ఉంటాం, అని అమ్మేసుకుంటాం, ఏమైపోయింది ఇప్పుడు? దానికి బాగా డిప్రెస్ అయిపోయి చనిపోవాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్ అది. ఎందుకంటే చచ్చిపోవడం కోసం మనం అంటే ప్రకృతి పరంగా వచ్చే చావును మనం ఆపలేం, కానీ ఒక మనిషి తనకు తాను చంపుకోవడం అనేది ఇట్స్ ఏ సెల్ఫ్ మర్డర్. ఎంత దుఃఖం తన చుట్టూ కమ్ముకపోతే చనిపోతాడు ఆ వ్యక్తి. అంటే పర్సనల్ లైఫ్ ఎలా ఆట ఉన్నామండి, ముందు ప్రతి ఒక్కరికి దే నీడ్ టు ఆ సెల్ఫ్కి తను వాళ్ళు ఎగ్జామిన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చేసే ప్రతిదానికి ఒక సెంట్రిక్ పాయింట్ ఉంటుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం అనే విషయాన్ని మనం గ్రహిస్తే, బ్రతకడం కోసం కదా ఈ ఉద్యోగం అని కానీ అర్థమైతే చనిపోవాల్సిన అవసరం ఏముంది అనేది ఖచ్చితంగా మనసుకు అనిపిస్తుంది. సో తల్లిదండ్రులు కానీ ఈ వీడియో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి నేను నచ్చకపోవచ్చు, నా ఎక్స్ప్లెనేషన్ తప్పుగా మీకు అనిపించవచ్చు, లేకపోతే విభేదాలు, నా మాటలతో మీకు ఎక్కడైనా విభేదాలు ఉండవచ్చు. కాకపోతే నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను, అది మీరు గుర్తించాలి. ఇక్కడ తల్లిదండ్రులు చూస్తున్నా, పిల్లలు చూస్తున్నా, ఎవరు చూస్తున్నా సరే వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళకి తల్లిదండ్రులు కానీ ఇది ఎవరైనా సరే డబ్బు కష్టాలు ఉన్నప్పుడు ఏంటంటే, ఈ వ్యక్తి ఏమైనా డబ్బుల్లో పుట్టలేదు ఈ మాట అన్నీ చెప్పడానికి, బట్ అందుకు నాకు ఐ హ్యావ్ మై ఎథికల్ స్ట్రెంగ్త్ టు సే దిస్. నేనేం డబ్బుల్లో పుట్టలా. కాబట్టి నేను నమ్మేది ఏంటంటే న్యూట్రలైజేషన్. అంటే ఉద్యోగం తెచ్చుకోవడానికి కష్టపడాలి, కానీ రాకపోయినంత మాత్రాన మనం చచ్చిపోవడం అవసరం లేదు. ప్రతిదానికి కష్టపడాలి. ఇప్పుడు నేను ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను, ఇట్స్ ఓకే ఫైన్, వన్ డే ఇట్ వాస్ కంప్లీట్లీ కొలాప్స్. ఏమైపోతుంది? ఎక్కడ నుండి వచ్చాను నేను, అక్కడికే వెళ్తాను, తప్పేమైంది? ఒకరింట్లో చొరబడినంత వరకు, ఒకరి జోబీలో ఉంది ₹1 మనం రీజన్ లేకుండా దొంగతనంగా తీసుకోకుండా వరకు, ఏ ఒక్కరిది మన అన్యాయం ఎవరికి చేయనంత వరకు ఈ భూమి మీద మనకి బ్రతికే రైట్ ఉంది. అది మాత్రమే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, Oracle lays off. In India, around 12,000 employees have been laid off. The company is planning another mass layoff within a month, and the company has approximately 30,000 employees in India. సో ఇది ప్రతి ఒక్కరూ, అంటే ఇది ఎప్పుడుదో కాదు, ఇది మొన్న April 1, 2026 ఇది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు ఇలాంటి మెయిల్స్ వస్తాయి. ఖచ్చితంగా మనం అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. అలా లేకుండా ఉంటే మనం జీవితంలో, అంటే జీవితం అనేది ఒకరికి చాకరీ చేయడానికి కాదన్న ఫీలింగ్. మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. మనల్ని మనం చంపుకోవడం అనేది ఇట్స్ డిస్రెస్పెక్టింగ్ అవర్ సెల్ఫ్. అది సో మన చదువు మనకు అది నేర్పించాలి. తల్లిదండ్రులు కూడా చదువుని ప్రెజరైజ్డ్గా కాదు,
ఈ చదువు ఓకే, ఇది అంతటికీ ఓకే, కానీ ఆ చదువు అంతా నిలబడాలంటే వాళ్ళకి అంత ఎథికల్ స్ట్రెంత్ మీరు ఇవ్వాలి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. ఇది మీ తల్లిదండ్రుల అందరి బాధ్యత ఇది. నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను, మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ఇప్పుడు పిల్లలకనే కాదు, తల్లిదండ్రులుగా మీకు కూడా ఎన్నో బాధలు మనసులో ఉండుండొచ్చు. కానీ అన్నిటికీ సెల్ఫ్ మర్డర్ చేసుకోవడం అనేది అసలు కరెక్ట్ పాయింట్ కాదు. అది కాదు మనం ఈ మనిషి యొక్క తత్వం, అది కాదు. ఇప్పుడు వేసవికాలంలో మామిడి చెట్టు నుండి ఒక మామిడికాయ రావడం అనేది ఆ చెట్టు యొక్క తత్వం. అలాగే మనిషి రెస్పెక్టింగ్ హిమ్ ఆర్ హెర్ సెల్ఫ్ ఈస్ ద నేచురల్ థింగ్. అది ఆ తత్వాన్ని అతీతంగా మనల్ని మనం చంపుకోవడం అనేది అసలు కరెక్ట్ కాదు, మనకి రైట్ లేదు. డిప్రెస్ అవ్వడం అనేది డిప్రెస్ అయ్యి లేవడం మనిషి తత్వం. డిప్రెస్ అవ్వడం, చచ్చిపోవడం మనిషి తత్వం కాదు. కష్టపడి మళ్ళీ లేవడం అనేది మనిషి తత్వం. కష్టం భరించలేక చచ్చిపోవడం మనిషి తత్వం కాదు. బాధపడడం, బాధ నుండి వెలుగు వస్తుందని అనుకోవడం మనిషి తత్వం. బాధపడి చచ్చిపోవడం మనిషి తత్వం కాదు. సో ప్రతి ఏడుపు తర్వాత ఒక నవ్వు ఉంటుంది, ప్రతి కష్టం తర్వాత ఒక సుఖం ఉంటుంది, ప్రతి స్ట్రగుల్ తర్వాత ఒక ఫ్రీడమ్ ఉంటుంది, ప్రతి స్ట్రగుల్ తర్వాత ఒక జీవితం ఉంటుంది. జీవితం అంటే బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది, అందమైన జీవితం ఉంటుంది, పక్కా ఉంటుంది. కాబట్టి నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా ఈ భానుచందర్ రెడ్డి లాంటి వాళ్ళని మనం చూస్తున్నప్పుడు మనకి అర్థం అవ్వాల్సింది, చదువులతో పాటు ఎథికల్ స్ట్రెంగ్త్ ఇవ్వడం, అలాగే కరేజ్ మనకి ప్రతి ఒక్కరికి ఉండడం అనేది ఖచ్చితంగా తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలు కూడా దీన్ని అలవార్చుపరచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది రియాలిటీస్ మేక్స్ ఎవ్రీథింగ్. రియాలిటీస్ ఓన్లీ మ్యాటర్స్. ఉద్యోగం కోసం మనం చదవట్లేదు, పుట్టలేదు, ఎవరికో గొడ్డు చాకరి కోసం మనం ఈ భూమి మీద లేవు. మనం ఉన్నది మన గురించి అండ్ మన తల్లిదండ్రుల గురించి, ఈ ప్రకృతిని ఆస్వాదించడం గురించి. అది దాని గురించి పాటుపడదాం. జై హింద్.